నమస్తే సలాం వెల్కమ్ టు మన తెలంగాణ. నేను మీ రాచకొండ. ఈ మధ్య మన తెలంగాణలో కొంచెం గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ గ్యాప్ ఎందుకనంటే నేను పెళ్ళికి పోయినా. ఆ పెళ్లి పని మీద ఇన్ని రోజులు ఉండి ఆ నవ దంపతులని ఆ వధూవరులని ఇక్కడికి తీసుకొచ్చిన. ఒకరేమో పాట అంటే యాక్టింగ్ అంటే ప్రాణం, ఇంకొకరేమో డ్యాన్సు పాట అన్ని కళల్లో ఉండేయాలనే ప్రాణం ఇష్టం. అన్నింటికి మించి కళను కళగా ప్రేమిస్తూ మనందరి మదిలో నిలిచిపోయిన ఆ నవ దంపతుల్ని పట్టుకొచ్చిన వాళ్ళ దంపతుల కాదా అనేది ఇప్పుడు మీకు చెప్తా. ముందుగా అయితే ఒకసారి చూడురి. తమ్ముడు ఇద్దరికి నమస్తే. నమస్తే అన్న. ఎస్, అదే పెళ్లి కళ ఉట్టిపడుతుంది ఇక్కడ కూడా. ఫస్ట్ నిజంగా అంటే మీరిద్దరు యాక్టింగ్ చేయడం అనేది ఫస్ట్ కదా, మీ కాంబినేషన్ ఫస్ట్ ఇది ఈ సాంగ్. కానీ నిజంగా కంగ్రాట్స్ మీ ఇద్దరికి. మీ ఫస్ట్ కాంబినేషన్లోనే అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో సాంగ్ చాలా హిట్ అయింది. తెలంగాణ ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తే అవి ఉంటాయి కదా, షార్ట్స్ అంటారు కదా, ఎక్కడ చూసినా అసలు మామూలు ఇది కాదు. మీ ఇద్దరికి అంటే కూర్చోబెట్టి ముందు కథ చెప్పిండా, మీ ఇద్దరిని మీకు తెలియకుండానే పిలిచిండా లక్ష్మణ్? అంటే చెప్పిండు అన్న ముందు ఏదైనా సాంగ్కి వెళ్ళే ముందు అన్న 1 day బిఫోర్ పిలుచుకొని ఇది క్యారెక్టర్, ఇది స్టోరీ, ఇది మనల్ని ఆ సోల్ మనం ముందే వాళ్ళకి తీసుకెళ్తాడు అన్న. నరేట్ చేసి ముందే నీది ఈ క్యారెక్టర్, నువ్వు ఇలా నీలో చెప్పు, నీ సోల్ అది అన్న. అంటే తను చెప్తున్నప్పుడే నువ్వు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి వాళ్ళకి తీసుకెళ్లి ఎంటైర్ సాంగ్ మొత్తం అన్న అదే క్యారెక్టర్ ఆ వర్డ్ లోనే ఉంచుతాడు, అదే ప్రపంచంగా వస్తాడు అన్న. సూపర్. అంటే ఏ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళకుండా సినిమా వాళ్ళు అయితే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల పిల్లలు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నెలలు సంవత్సరాలు బయట దేశాలకు పంపి ఏమేమో చేస్తారు కదా. తెలంగాణ మట్టి పొలాలలో పుట్టిరు మీరు. ఊరికే ఊరు నీళ్ళు, చెట్లు, చేమలు, అమ్మ నాన్నలు, చిన్న చిన్న అనుబంధాల మధ్య నుంచి వచ్చి ఏడుమనగానే ఏడవటం, నవ్వుమనగానే నవ్వటం, తర్వాత మీ ఇద్దరు పోటీ అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సిరిని నేను ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూసేటోని ఆ థ్రెడ్ వీల్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అదే పడిపోతుంది ఏమి అనుకున్నప్పుడే మళ్ళీ ఆగి వస్తుంది. అంటే ఆమెకు ఆ లైన్ అర్థమై ఉంటుంది. అంటే ఏదైనా వర్డ్ నువ్వు ఇందాక అన్నట్టు అర్థమైతే ఎక్కడ ఆగాలి ఎక్కడ అనేది తనకు తెలుస్తుంది కదా. అట్లాంటి ఆమె తీసుకొచ్చి సడన్గా నేను ఈ పాటలో చూసినప్పుడు మీ ఐ కాంటాక్ట్ కానివ్వండి, ఆ దర్శకుడు ఏదైతే అనుకున్నాడో అది అద్భుతంగా ఉంది. బట్ నువ్వు ఆ చాయ్ కప్ పట్టుకొని వచ్చి రాజును నేను కాదే అని చెప్తావు చూడు, అది అద్భుతంగా ఉంది. ఒకసారి అది వాడరాత్తం లైన్. రాజును నేను గాదే, కోటలు నాకు లేవే, నేనున్నంతలో మారానోలే, నిన్ను చూస్తేనే కోటలు నాకు లేవే. తను వాడితే ఆ లైన్ వాడచ్చు కదా రసి. కోటలు మేడలేంది నీ నీడ ఉంటే జాలి, నిన్ను పుస్తే మట్టెల పెట్టుకొని మురిసిపోతానే. అక్కడ కొట్టినవు దెబ్బ నువ్వు. ఆకాంక్షలు అందరూ భర్త దగ్గరికి వచ్చి అదే రీల్ చేస్తారు. అర్థమైంది. పుస్తే మట్టెల పెట్టుకుంటానే అని లక్ష్మణ్ రాయటం ఒక ఎత్తు అయితే, అంతే ప్రేమ చాలా మంది భార్యలు భర్తల మీద చూపించుకుంటున్నారు. అంటే వాళ్ళు ప్రదర్శించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అయింది. అండ్ నువ్వు ఆ కాళ్ళు మొక్కే దగ్గర నిజంగానే మొక్కినావు కదా, అట్లా ఫీల్ అవుతూ. అవునన్నా. అంటే నిన్ను మీ ఫ్రెండ్స్ కానీ, దగ్గర వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ అట్లేంది ఆయన కాళ్ళు మొక్కినావు నువ్వు అట్లా ఏమని అడగలేదా? లేదన్న, మనం ఆన్ స్క్రీన్ ఉన్నంతసేపు కాన్సెప్ట్ కి మనం 100కి 200% న్యాయం చేయాలి అంతే. జనరల్ గా కొంతమందికి ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని. నేను చూడండి ఆయన నా దగ్గరికి రావద్దు, అటు ఉండాలి, ఇది ఇటు ఉండాలి, ఇట్లా చెప్తుంటారు కదా. అట్లాంటి డిమాండ్స్ ఏమన్నా నువ్వు చేస్తుంటావా షూటింగుల్లో? స్క్రిప్ట్ ఏం చెప్తే అదే చేస్తావు? లేదన్న, స్క్రిప్ట్ ఏం చేస్తుంది, స్క్రీన్ ముందుసేపు మన యాక్టర్స్ మీ స్క్రీన్ పక్కకు వచ్చినా మన రియాలిటీ లైఫ్. ఎందుకనంటే పర్టికులర్గా ఈ ఫీల్డ్లో అమ్మాయిలకు వచ్చినప్పుడు చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం స్క్రిప్ట్ కోసం అని పనిచేసినాం అనుకో, ఆమె ఈజీగా చేసిస్తుంది అన్నీ ఇట్లా అంటారు. లేదు చేయలేదు అనుకో, పొగర్రా వేరేలాగా మాట్లాడుతుంది, టిక్కు అని మళ్ళీ ఇట్లా అంటారు. దాన్ని ఎట్లా బేరీజ్ వేసుకుంటున్నావు, అంటే ఎట్లా ఫేస్ చేస్తున్నావు నువ్వు అది? స్టార్టింగ్ లో నాకు కూడా వచ్చినాయి బేసిక్ గా ప్రాబ్లమ్స్ వచ్చాయి చాలా వరకు. లైక్ రిలేటివ్స్ నుంచి బయట నుంచి చాలా సఫర్ అయ్యాము. సో ఎప్పుడైతే ఇంకా నాకు ఫాలోయింగ్ కొంచెం స్టార్ట్ అయ్యి నాకు కొంచెం బెనిఫిట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ నన్ను ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తున్నారు, అప్పటి నుంచి ఫ్యామిలీ వాళ్ళు పుషప్ చేస్తున్నారు. నువ్వు ముందుకెళ్ళు, వెనక్కి బ్యాక్ స్టెప్ వెళ్ళకు. ఒకసారి ముందు అడుగు వేసావంటే ముందుకు వెళ్తూనే ఉండాలి. వెనక్కి స్టెప్ వేసినావు అంటే వెనక్కి వచ్చేసావు, వేస్ట్. ఇంకా నువ్వు ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి వేస్ట్ అని ఇంత వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అంటే అక్షిత్ లాంటి
వాళ్ళు రావటం వేరు, అమ్మాయి రావటం అనేది నిజంగానే మన చుట్టాలు, మన పాలోళ్ళు వీళ్ళందరూ గా టీవీ లేని, గవేంది షో లేని, పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది, ఆడుతుంది, ఇట్లా మన అమ్మ నాన్నల్ని ఇంకా డిస్కరేజ్ చేసే పని చేస్తారు వాళ్ళు. అవునన్నా, అటువంటి ఫేస్ చేసినావు నువ్వు? చాలా ఫేస్ చేశాను. ఎందుకు యాక్టింగ్ మీదనే ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది? అంటే బేసిక్గా నేను ఒక క్లాసికల్ డాన్సర్ అన్న. వావ్. సో నేను 8th క్లాస్ ఉన్నప్పుడు పంజాబ్ లో ఏంటి నేషనల్ లెవెల్లో సిల్వర్ మెడల్ వచ్చింది అన్నట్టు. సో దాన్ని బేస్ చేసుకొని అదే కంటిన్యూ అవుతుంటే ఇక 10th వరకు వచ్చినాక మమ్మీ ఫ్యామిలీ వాళ్ళు వద్దన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎక్కడే మార్క్స్ ఏమవుతుందా అని. సో అప్పుడు స్టాప్ చేసిన అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకా నాకు తెలియకుండా నేనే ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇంకా అంటే ఆ సాంప్రదాయ నృత్యంలోనే ముఖ కవలికలు చాలా ఇంపార్టెంట్, యాక్టింగ్ అక్కడనే వస్తుంది కదా. ఆ డాన్స్ అంటాం కానీ డాన్స్ కూడా ఎక్స్ప్రెషనే. అవును, ప్రతిదీ పలికించడమే డాన్స్ కూడా, ఆ ఫేజ్లో అది ఉంటుంది కాబట్టి యాక్టింగ్ మీద మళ్ళీ ఉండవచ్చు. నీ తమ్ముడు అండ్ లక్ష్మణ్ కాంబినేషన్లో నేను నిన్ను ఫస్ట్ చూసింది నాతో ఉంటే బాగుండు బాగుండు అనే సాంగ్ అయినా అన్న. ఫస్ట్ బాగుండాలమ్మా, బాగుండాలమ్మా. ఇద్దరు చిన్న పిల్లలాగే ఉంటారు. అదొక లైన్ ఉంటది, ఏంటది, భరత్ లో డాన్స్ ఆడుతుంటావు. పూలు అల్లిన కారులోనా ఊరేగుతున్నావి చిన్నదానా, ఊపిరి ఆగేటి బాధలోన చిందులేస్తున్నానే పిచ్చివాన, తట్టుకోలేని బాధే నాకున్నా, సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా, బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. నేను లక్ష్మణ్కి చెప్పిన, నాతో లేనప్పుడు అది ఎవరితో ఉంటే నాకేది బాగుండాలని అసలు కోరుకోనని చెప్పి, బాగుంటే నాతో ఉండాలి కదా అంటే లక్ష్మణ్ అన్నాడు, అంటే నాలో ఉన్న ప్రేమికుడు అట్లా లేడన్నా, సరే నాతో లేకుండా సరే ఎవరితో నన్ను బాగా ఉండు అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా అయితే నేను చెప్పింది నిజమా తను చెప్పింది నిజమా? అంటే అందరు ఒక్కలాగా ఉంటే అది అన్న, అంటే అన్నలాగా ఆలోచిస్తే ఇప్పుడు ఇలాంటి హత్యలు, అలాంటి సూసైడ్లు అలాంటివి, దానికన్నా కొన్ని రోజులు అబ్బాయి బాధపడి సరే ఉండని లే బాగుంటే సరిపోద్ది అని, అంటే ప్రేమ త్యాగాన్ని కోరుకోవటం అంటారు దాన్ని. అవును, అంతేనా? ఎస్, బాగుంటుంది. ఎందుకు ఇన్ని పాటల వరకు నువ్వు లక్ష్మణ్ దృష్టిలో పడలేదు? బేసిక్ అయితే స్టార్టింగ్ ఇందాక మీరు పాడిన సాంగ్ ఉంది కదా బాగుండాలమ్మ సాంగ్, సో స్టార్టింగ్ నా జర్నీ ఆ సాంగ్ తో స్టార్ట్ అవ్వాలి బేసిక్ గా అక్షయ్ గారి కాంబినేషన్ లో. అవునా? ఎట్లా మిస్ అయింది మరి? అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పుడే నేను స్టార్ట్ అయ్యాక నా సెకండ్ సాంగ్ కి ఖమ్మంకి వెళ్తున్నా, నేను ఇలా స్టార్ట్ ఇలా వెళ్తున్నా, కాల్ వచ్చింది రేపు మార్నింగ్ షూట్ అని. కథ మిస్ అయిపోయినా, చాలా బాధపడ్డా. ఇంకా ఒకసారి అడిగాను లక్ష్మణ్ గారిని, సార్ మీరు మిస్ అయిపోయాను సార్, చేస్తుంటే చాలా బాగుండేది అంటే సార్ ఒక మాట అన్నారు, సరే ఇప్పుడు కాదు బట్ నీకు మాత్రం ద బెస్ట్ సాంగ్ వస్తాయి షూర్ గా. నేను కొంతమందిని అయితే కౌంట్ చేసుకున్నాను, సో దాంట్లో నువ్వు ఉన్నావు, నీ హార్డ్ వర్క్ నేను చూసాను, నాకు కావాల్సిన ఐ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, సో తప్పకుండా నేను తీసుకొస్తాను. అప్పుడు ఎప్పుడో మాట ఇచ్చారన్నా అనుకున్నా, ఇంకా మాటలు ఎవరైనా మాట్లాడతారు కదా, ఓకే చెప్తారు వస్తుంది కదా, ఎప్పుడు వస్తుంది ఏమో అనుకున్నాను, బట్ ఇంత తొందరగా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చిన తర్వాత నీకు ఈ ఆఫర్స్ ఏమైనా ఎక్కువ పెరిగినాయా? సాంగ్స్ వస్తున్నాయి అన్న, కంటిన్యూ సాంగ్స్ వస్తున్నాయి, షెడ్యూల్స్ పడుతున్నాయి. వావ్, సూపర్, ఇంకా అంతకంటే ఏం కావాలి. ఎస్, లక్ష్మణ్ కాంబినేషన్ ఒక 10 చేసి ఉంటావాను అన్న. చేసినాం, ఇద్దరం కలిసి చేసినాం. బాగుండాలమ్మా ఒకటి, నువ్వే నాతో ఉంటే బాగుండు ఆ సాంగ్కి మళ్ళీ వేరే హీరోయిన్ కదా? ఆ సాంగ్కి వేరే హీరో. కంటిన్యూటీనే ఉంటుంది అది, కానీ అది 2 ఉంటాయి కదా, అది 2 parts. తట్టుకోలేనే 2 parts అన్న, తట్టుకోలేని 1 2 parts, బాగుండు 2 parts, కానీ part 1 అయింది, ఇంకా part 2 షూట్ ఉంది ఇప్పుడు. నాకు మొత్తం లక్ష్మణ్ నువ్వు చేసిన దాంట్లో ఒక పాట బాగా ఇష్టం, నాకు విపరీతంగా ఇష్టం, పాలక్యాను పాత సైకిల్. రీసెంట్ అది నువ్వు పరిగెత్తుకొచ్చి మీ అమ్మ ఫోటో ఇవ్వటం అనే సీన్ కానీ, వాళ్ళు నిన్ను కొట్టినప్పుడు ఛాలెంజ్ చేసుకుని దేవుడి దగ్గర పోతున్నప్పుడు కానీ, ఏంటి నేను ఆ సాంగ్ నేను కొంచెం డిసప్పాయింట్ అయినా అన్న అని చెప్పి లక్ష్మణ్ నాతో అన్నాడు. నువ్వు ఎట్లా ఫీల్ అయినావు అది? అంటే అనుకున్నది అన్ని టైమ్స్లలో కూడా మనం అనుకున్నది జనాలకు రీచ్ కావచ్చు, కానీ మేమైతే 100% అన్నా, మేమైతే 100% బెస్ట్ ఇచ్చినాం. నీ పర్ఫార్మెన్స్ సూపర్ అన్న, నాకు ఓవరాల్ మీ జర్నీలో నాకు బాగా నచ్చింది అది. తర్వాత మళ్ళీ ఇది దీనికి దానికి అంటే ఈ పాటలో రైమింగ్ తీసుకొచ్చి స్టార్టింగే లేవేమే నిద్దురా ఓపిక, వనవాసం వీడి లక్ష్యం అయ్యి వచ్చిండే, ఇన్నేళ్ళ నీ కల నిజమయ్యే ఎదురైందే మంచి నీళ్ళు ఇద్దురా ఎదురుండే నీ దొర, ఎదురు చూపులకు ఎర్రగైనవి కళ్ళు, ఎదబారాలకు బక్కగైనది ఒళ్ళు, అక్కడ తను తీసుకున్నవే కన్నీటితో తన పాదాలు
ఎక్సలెంట్ అసలు ఆడ మీ ఇద్దరిని చూస్తే తట్టుకునే పరిస్థితి కాదు. ఈమె వెతుకులాట ఇట్లా, నువ్వు అంతే ఆశగా ఎర్రగైన కళ్ళతో, ఆ కళ్ళు ఎట్లా ఎర్రగైన తమ్మ ఇప్పుడు ఏమన్నా జిమ్ చేసిరా ఇక ఉంటాయన్నట్టు దాని. సూపర్ సూపర్. అంటే ఫీడ్బ్యాక్ ఏంటి ఇండివిజువల్ గా మీకు, నీకు వచ్చిన ది బెస్ట్ ఫీడ్బ్యాక్ కానీ నీకు కానీ ఈ పాట అయిన తర్వాత ఒక మంచి చాలా తృప్తిగా ఉంది ఈ కామెంట్తో, ఈయన చెప్పడంతో అట్లా ఏమన్నా అనిపించినాయి? అంటే అంటే చాలా రోజుల తర్వాత జనాలు అంటే ఇలాంటి సాంగ్ తో చూడడం ఫస్ట్ టైం. ఊరికి ఏడుపులు తుడుపులు అంటే మన ఎక్కువ ఇప్పటివరకు మనం లవ్ ఫెయిల్ జోనర్లో ఉన్నాం, లవ్ ఫెయిల్ జోన్ సాంగ్సే చేసినాం. కానీ ఈ జోనర్లు అంటే ఒక స్మైల్ గా ఒక మంచి పెళ్లి ఈవెంట్, ఒక మంచి అంటే ఫెయిల్ అయి పాస్ అయ్యండి పోరాడు అట్లే అయితే అట్లాంటి నాకు కూడా దీనికి ముందు కొన్ని కామెంట్స్ ఎదురైనాయి. అంటే కొంచెం నవ్వుకుంటే సాంగ్స్ కూడా, అట్లాంటి సాంగ్స్ కూడా, ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కూడా తీసుకోవచ్చు కదా అని కొన్ని ఎదురైనాయి. కానీ ఈ సాంగ్ తీసేసరికి అందరి ఫేస్ లో బ్లష్, అంటే ఒక నవ్వు, ఒక స్మైల్. మళ్ళా కామెంట్స్ కూడా ఎట్లా వచ్చినాయి అంటే, అన్న రియల్ గా మీ పెళ్ళి అన్నట్టు వాళ్ళ పెళ్లి కళ వచ్చింది మీకు, మీ ఫేస్ లో పెళ్లి కళ వెళ్తుంది అనేసి అని చెప్పి మాట్లాడేసరికి అంటే క్యారెక్టర్ లో ఫిట్ అయ్యారు కరెక్ట్ గా, మస్తు అనిపించింది. అవును, పాట చూస్తున్నంత సేపు నాకు ఈ తమ్ముడు ఇప్పుడు పెళ్ళైన ఎక్స్పీరియన్స్ ఇక్కడనే తీసుకున్నాడు, సొంతంగా పెళ్లి అయితే అట్లా ఫీల్ అవుతాడా. అయితే ఈ మాట నేను రీసెంట్ గా కూడా మీ పాట రిలీజ్ అయినాక అన్నతో నేను కూర్చొని మాట్లాడుతున్నాను కూడా, ఏమనుకున్నా రేపు నాకు నిజంగా పెళ్ళైనా కానీ నాకు ఇంత ఫీలింగ్ వస్తుందో రాదా అన్న, అంటే అంత హ్యాపీగా ఉన్నా అసలు, అంటే పాట పాడేది అంటాను. అంటే ఆ ఫీల్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు కూడా అంటే వస్తుంటుందో ఏమో, నీ సొంత నీ నిజమైన పెళ్ళికి కానీ ఆల్రెడీ ఫీల్ అయి ఉన్నా కదా ఏది అనే ఫీల్ వస్తుంది ఏమో. సేమ్ ఫీలింగ్ నీకు కూడా అట్లా ఉంటుంది కదా, అంటే కొత్త పెళ్ళి అయితే ఎట్లుందో అట్లా కనబడింది కదా జీవితం. చాలా క్లియర్ గా అనిపించింది అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్ గా. అనేది నాకు అర్థమైతే లేదు, ఈ మూమెంట్ ద్వారా ఆ మూమెంట్ మీరు కోల్పోతారేమో అని భయంగా ఉంది నాకు. అంటే రేపటి రోజున నిజంగా పెళ్ళైనా కూడా ఆ ఫార్మాలిటీస్ అది కాదు ఇది అట్లా మనమే ముందు చెప్పేలా ఉన్నాం అట్లా. అవును, ఇప్పుడు ఈ పాట ఇంట్లో అమ్మ నాన్న చూసినప్పుడు ఏంటి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇంట్లో నాన్న పెళ్లి చేద్దాం, ఇక పెళ్లి చేసుకోవాలి కానీ స్టార్ట్ చేసేది అది కాదు. అరే మేము ఏదో చేద్దాం అనుకుంటున్నా, పెళ్లి క్యాసెట్ తీసుకొచ్చినాం ముందుకి, నీ పెళ్లి చూసినట్టు ఉండదు అనలేదా? అన్నారన్న మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు సాంగ్ చూసినాక. ఇంట్లో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళొచ్చిన, సాంగ్ రిలీజ్ అయినాక ఇంటికి వెళ్ళొచ్చిన, ఇంట్లో దేవుని చేసి ఉంటే వేసిన, నడుతూనే ఉన్నది సాంగ్, ఇంట్లో రిపీట్ మోడలర్ నడుతూనే ఉన్నది. అసలు అటు దేవుని దగ్గర కుదన్నాం కార్లు, అది అద్దానం, అదే పొద్దున నుంచి సాయంత్రం వరకు రిపీట్ ఇంటే ఉన్నారు. అంటే ఆ ట్రాన్స్ లా అలా నీలమై ఆ లిరిక్స్ కూడా యాడ్ చేసుకున్నారు. మా మేనత్త అయితే అన్న సాంగ్ రిలీజ్ అయినాక పొద్దున నుంచి స్టార్ట్ చేస్తే ఇక ఏది చేసినా, ఏ పని చేసినా అదే పాట, ఆ పాట తీయద్దు, అది కంటిన్యూ కావాలని చెప్పి రిపీట్ మోడ్లు వింటారు. నిన్న వచ్చి రత్త వాళ్ళు వచ్చినా కూడా అదే పాట. నిన్నేమన్నది చూసి వాళ్ళు ఇక ఎన్నెళ్ళేనంత హ్యాపీగా ఫీల్ అయింది అసలు. నిజంగా వాళ్ళు అయితే మొత్తం వల్ల ఘోరంగా సెట్ అయినా, మంచిగా ఫిట్ అయినా, అసలు మస్తు హ్యాపీ అనిపించింది అని చెప్పి మాట్లాడాను. అంటే మనకి నటించిన వాళ్ళకి ఏంటంటే అది నటించిన వదిలేసినాం, వాళ్ళు ఎన్నిసార్లు మనం పెద్దగా పట్టించుకోము దాన్ని, అంటే ఊరికి అదే పని అట్లా చూడలేం కదా నటించిన. సో మీ ఇంట్లో ఏంటి ఫీలింగ్? చాలా బాగుందన్న, అది మాటల్లో చెప్పలేము. బేసిక్గా స్టార్టింగ్ లో కొన్ని సాంగ్స్ లో నేను చనిపోయిన సీన్స్ చేశాను. నా ఫోటోకి దండ వేయడము, ముందు దీపం పెట్టడం, సో అలాంటివి చూస్తే అమ్మ అక్కే వాళ్ళు చాలా ఏడ్చేశారు. అమ్మ ఇది చూడలేదు, తట్టుకోలేన్నారు. సో ఎప్పుడైతే ఈ వీడియో చూసారో సేమ్ అప్పుడు ఎలా ఏడ్చారు, ఇప్పుడు అలా ఏడ్చారు ఇంట్లో అమ్మ అక్కే వాళ్ళు అందరు కలిసి. అది కనిపిస్తుంది కానీ ఒక ఆనంద పాష్పాలు వచ్చేసాను అసలు, నెవర్ అది చెప్పలేము ఇంకా మాటలు. చాలా హ్యాపీ ఉంది. నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ కిట్టుకి లాస్ట్ సాంగ్ లో ఇంటికి వెళ్ళడానికి భయపడ్డాడంట, తర్వాత సరే ఏదైతే నువ్వు సార్ చూపించేస్తే వీళ్ళతో టెన్షన్ అవుతుందని వాళ్ళ అమ్మను కూర్చోబెట్టుకొని చూపిస్తున్నాడు. అది ఇంకొక వీడియో తీసారు, లిటరల్లీ ఆ వీడియోస్ తోటి నాకు ఏడిపోచ్చేసింది. అంటే మన పిల్లలు మన ముందే చనిపోయిన సీన్ చేసినా కూడా కష్టం, అది తీసుకో పేరెంట్స్ కూడా కోరుకోరు కదా అటువంటిది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంట్రా ప్రాజెక్టు, ఎవరు లక్ష్మణ్ కాంబినేషన్ లో మళ్ళీ ఉందా? మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పలేమన్నా, రావచ్చు మేబీ. అంటే ఓవరాల్ గా నువ్వు లక్ష్మణ్ని చూసినప్పుడు ఆ రచయితగా మొత్తం ఆయన పాటలలో నువ్వు నటించింది కాకుండా ఈ పాట భలే రాసిండి అనిపించింది, ఏది నీకు ఇష్టం ఫేవరెట్? బేసిక్ అయితే అన్ని ఫేవరెట్ అన్న, అన్ని ఉంటాయి, ది బెస్ట్ ఒకటి ఉంటది కదా.
ఇప్పుడు నేను లక్ష్మణ్ పాటలలో నన్ను అడిగితే నేను చెప్తా. సో బేసిక్ గా ఫైనల్ గా వచ్చేసి కనుక ఈ సాంగ్ చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇది సార్ నువ్వు కాబట్టి లేదన్న మెయిన్ థింగ్ సార్ ది రియల్ స్టోరీ అది లక్ష్మణ్ సార్ది. సో ఆ రియల్ స్టోరీని నేను చేయడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఫస్ట్ థింగ్. సో అందుకే నాకు ఇది ద బెస్ట్ సాంగ్ అనిపిస్తుంది. తను అందుకే మీ ఇద్దరిని అంతా రాకి బాగా తను అనుకున్న ఫీలింగ్ తెచ్చిట్టాడు. ఎందుకంటే ఆయన పెళ్లిలో లగ్గం పందిట్లో వేషంలో కూర్చొని పాడిన పాట కదా. అంటే అంతకు ముందు రాసిండా అసుబుగా అప్పుడే వాడిండా? అయితే అంటే అది సర్ప్రైజ్ అందరికి. అంటే రాసిండు అన్న, రికార్డింగ్ చేయించిండు, అంతా చేయించిండు. కానీ పెళ్లిళ్ళనే అందరు వినాలి అని చెప్పి తనే పాడిండు. లైఫ్ లాంగ్ గుర్తుండాలి అన్న, వదినకి లైఫ్ లాంగ్ గుర్తుండాలని చెప్పేసి అన్న పెళ్లి పందిరినే తాళి అంటే ఏ పెళ్లి కొడుకు జరగదు అసలు మూమెంట్ రాదు అసలు. పెళ్లికి పాట పెట్టుకుంటారు, లేదా పెళ్లి కంటే ముందు పెళ్లి పాట చేయించుకొని పెళ్లి పందిట్లో వేసుకుంటారు. కానీ ఒక రచ అయితే తన పెళ్లి పాట తనే వాడుకోవడం అనేది జరగలేదు, ఎక్కడ జరగలేదు. అది సూపర్ లక్ష్మణ్ అచీవ్మెంట్ లో. అండ్ నువ్వు ప్రత్యేకంగా ఇన్ని పాటలు చేసినావు, ఇన్ని పాటలు చూసినావు, అన్ని పాటలలో నువ్వు లేవు, కొన్ని చేసినావు కొన్ని చూసినావు. లక్ష్మణ్ అన్న ఇది నాకు ఇచ్చుంటే బాగుండ్రా అనుకున్న ప్రాజెక్ట్ ఏది? నేను ఇది చేస్తే బాగుంటుండే, మొహమాటం లేకుండా చెప్పు. అంటే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఇదైతే పాట అయిన తర్వాత నేనైతే ఈ ప్లేస్లో అబ్బా అని అనిపిస్తుంది కదా. ఆయన ఇచ్చినే చేస్తాను అని అట్లా చెప్పక, నాకు ఉంటుంది ఖచ్చితంగా. అట్లేం లేదు. అంటే నేను చేయని సాంగ్స్ లో నాకు అన్ని సాంగ్స్ లో ఒక్కొక్క లిరిక్ అంటే మస్తు ఇష్టం. అంటే కొన్ని సీన్ అన్న సాంగ్స్ లో అన్ని లిరిక్స్ హైలైట్ ఉంటాయి. నాకు ప్రతి ఒక్క సాంగ్ లో ఒక్కొక్క లిరిక్ అనేది మంచిగా టచ్ అవుతా ఉంటుంది. అంటే ఆ సీన్ లో నేను లిరిక్ ఇన్నప్పుడు ఆ సీన్ లో నేను ఉన్న ఫీలింగ్ ని కొంచెం రియలైజ్ చేసుకొని ఎట్లుండేది అనే థాట్ వచ్చేది. అట్లా ప్రతి ఒక్క సాంగ్ అంటే నేను చెయ్యని సాంగ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు అల్లాహ్ అల్లా సాంగ్ ఉంది, నాకు ఇస్తే బాగుండు అనిపించింది ఎప్పుడన్నా నీకు? అది ఎవరి అనుకో. అంటే ప్రతి పాటలో ఇద్దరు ప్రయారిటీ అంతే గట్టిగా ఇస్తాడు తమ్ముడు, హీరోకి హీరోయిన్కి మధ్య. ఒక లారీ సాంగ్ ఉంటుంది కదా, ఎవరే నిన్ను నన్ను ఎడవాపింది దూరమైపోయినామే ఓర్వక మంది. ఈ సాంగ్ కంటి నిండా కన్నీళ్ళున్న ఆ నటనేందే, అది కూడా సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది సాంగ్. అది కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రేమ పెళ్లి దూరమైన ప్రేమ తన త్యాగం, లారీ నమ్మేసి. నేనైతే ఎందుకు లారీ అమ్ముతాము కోసం ఎవరు బాధలు పడతారు అట్లా. అంటే కొన్ని పాయింట్లు కావాల్సుకొని చెప్తా తమ్ముడికి, అట్లా ఎందుకుంటే తమ్ముడని విమర్శ చేస్తాను. నువ్వు చెప్తే ఖచ్చితంగా తీసుకుంటాను. అట్లా నీకు ఏదైనా అనిపించేదా ఈ సాంగ్లో నేను ఉంటే బాగుండు అని? ఇప్పుడు ఈ లారీ పాటలో నువ్వు ఉంటే నేను ఇంకా బాగా చేద్దామని అనిపించిందా? అట్లా ఎప్పుడు అనుకోలేదన్న. బేసిక్గా అందరు కూడా బాగా చేశారు సాంగ్స్ కూడా, అన్ని ఆ లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ ఒక ఫీల్ ఉండే స్టార్టింగ్ సాంగే లక్ష్మణ్ గారితో వస్తే బాగుండేది అని. అంటే ఈ పాటకి ఇంకొన్ని పాటలలో వచ్చేదాన్ని మేము. నేనేందనేది ఇంకెక్కువ గ్రాస్ చేసుకోవచ్చు కదా పబ్లిక్ కూడా అని అనిపించేది. బట్ ఈ రోజుకైనా కూడా ఆ రోజు మాట ఇచ్చారు, ఈ రోజు మాట తీర్చుకున్నారు. లక్ష్మణ్ గారు చాలా మంచి హిట్ ఇచ్చారు, మామూలు హిట్ చాలా. అసలు ఇంకా ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. తనే మళ్ళీ ఇంకో పాట వదిలిందాక ఇదే ఫోబియాలు ఉంటారు పబ్లిక్. డెఫినెట్ గా మా ఇంట్లోనే జరుగుతుంది కదా, చెప్పి మా ఇంట్లోనే జరుగుతుంది, ఎక్కడో కాదు. ఇంకా తీస్తే రాజును నేను కాదు కోటలు నాకు ఇట్లా జరపగానే మళ్ళీ ఏం లేవే నిద్దురా, అయ్యో ఇదే వస్తుంది ఇంద్రా. అంతకుముందు కిట్టుది వచ్చింది, మళ్ళీ ఇది 1 by 1 ఇదే ప్రాస పడతా ఉన్నది. తర్వాత అంటే లక్ష్మణ్ మన ఈ టోనీతో చేసిన కాంబినేషన్ ఎక్కువ హిట్ అనిపిస్తుందా, నీతో చేసిన నీకు ఎక్కువ హిట్ అనిపిస్తుందా? ఇద్దరి టోనీ తక్కువే ఉంటాయి కానీ టోనీతో తక్కువనే ఉంటాయి. ఇది వైజాగ్ వెళ్ళి తేరీ మేరీ కథ అది కూడా బాగా హిట్ అయిన సాంగ్. ఆ పాటలో ఎప్పుడైనా ఊహించుకొని ఉన్నావా నిన్ను? అంటే నేను చెప్పిన అన్న, అంటే ఒక లిరిక్ నాకు ఒకటి కనెక్ట్ అవుతుంది అన్న, అంటే మస్తు కనెక్ట్ అవుతుంది అన్న. లిరిక్ చరణాలన్నీ హైలైట్ ఉంటాయి, అల్ల ఒక చరణం కనెక్ట్ అవుతుంది. ఆ చరణం వచ్చినప్పుడల్లా అంటే నేనున్నా అనే ఫీలింగ్ వెళ్ళి, ఇదైతే నేను అంటే ఈ ఫీల్ ఇట్లా తీసుకుంటూ కావచ్చు అనేసి అని అనుకుంటా. అట్లా అక్కడ తను త్యాగం చేసి సంతకాలు పెట్టి వస్తున్నప్పుడు ఒక ఓడిపోయిన ఫేస్ కనబడాల. అవును, ఓడిపోయిన
గెలుపుని కోల్పోయిన ఆ ఫేస్ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మోసపోయినని తెలుసుకున్నప్పుడు ఈ ఇద్దరికి సవాళ్ళే అక్కడ యాక్టర్స్కి. అవును హీరోయిన్ అంతే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, అవును తిని ఓడిపోతూ అంతే రివర్స్ అవ్వాలా. ఈ పోటీలు వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా యాజ్ ఏ యాక్టర్గా, అరే నా ఫేస్ అయితే ఎట్లుంటుండే అని. అట్లేం లేదన్నా, అందరికి తెలిసిందే టోనా ఎంత పెద్ద యాక్టర్. ఎవరి పాత్రలలో వాళ్ళకి ఎవరికి వచ్చిన దాంట్లో మీకు ఎట్లా ఉంటుంది అంటే మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ బాగుంటుందా? చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది అన్నకి నాకు. అంటే ఇద్దరు అందరం ఒకటే, అన్నది కూడా గోరుగానే ఒకటే ఇది అందరిది. నీది తినాలే నాది తెలియాలి అని అంటుంటది. ఇంకా నీది తినాలే నాది తినాలే మనది తెలియాలి అంటే ఎంకరేజ్ చేస్తాడు. అంటే నేను చేస్తాడు నీ పాటలు వచ్చినప్పుడు నీకు ఇటు పడ్డప్పుడు అప్రిషియేట్ చేయటం కానీ 100% అన్న. లేదంటే ఏం చేసినారో నువ్వు నాకంటే ఎక్కువ చేస్తావు అన్నట్టు ఏమన్నా ఉంటుంది? అట్లేం అన్న. మేము క్రియేట్ చేసుకున్న వాళ్ళు అంటే మేము ఇప్పుడు లక్ష్మణ్ నటి మేము అందరం ఉంటాం కానీ ఎవరు సాంగ్ చేసినా కూడా మా టీం నుంచి ఒక సాంగ్ వచ్చిందంటే అందరం తన సాంగ్ అనుకొని అంత సపోర్ట్ చేసుకుంటూ అంత ఎంకరేజ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరం స్టేటస్ పెట్టడం, ప్రతి ఒక్కరిని షేర్ చేయడం. దానికి మా ఒక టీంలోకి వెళ్ళి ఆయన చేసి నేను ఎందుకు షేర్ చేయాలి, ఆయన చేసి నేను ఎందుకు షేర్ చేయాలి, తను చేసింది కదా నేను ఎందుకు షేర్ చేయాలి, నా పాట కాదు కదా అన్న ఫీలింగ్లో ఉండం. మన పాట మన దగ్గర నుంచి వచ్చిందని చెప్పి ఎవరు చేసినా అని అంతే స్పోర్టివ్గా అంతే సపోర్ట్ చేసుకుంటూ వచ్చేది. యాక్చువల్గా ఈమె మంచి డాన్సరు అన్న కదా, నిన్ను ఎప్పుడు అయినా డాన్స్ వేయలేదు అన్న. నువ్వు డాన్స్ చేస్తావా? నేను అంత టోనీ లాగా వస్తా లేదు, ఆరెంజ్ డాన్స్ లేదు కాదు. మీ ఇద్దరికి ఒక డాన్స్ కాంబినేషన్ వాడాలి, చూడాలని ఉంది. నేను రీసెంట్ ఒక చిన్న అట్లా స్టార్ట్ చేస్తాను ఫోక్లో కూడా. ఫోక్లో వెళ్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు తన దగ్గర చేసినావు కదా, మళ్ళీ బయట చేసుకో, అక్కడ చేయొద్దు నేను చెప్పినప్పుడే చేయాలి అట్లాంటివి ఉంటాయా? ఇక్కడైనా చేసుకోవచ్చు అన్న దగ్గర, లక్ష్మణ్ దగ్గర? లేదు అట్లేముండ అన్న. అగ్రిమెంట్స్ కానీ అట్లా అట్లేం లేదు, అట్లేం లేదు. నీకు వస్తే నువ్వు చేసుకోవాలి, తనకు వస్తే తను చేసుకోవాలి. పిలిచినప్పుడు వచ్చి మీ వీళ్ళని బట్టి అక్కడ మ్యాక్స్ లక్ష్మణ్ చేస్తే నేను రెడీ అన్నట్టు ఉంటావు ఆల్వేస్. 100% వేరే ఏమన్నా అని. ఎస్ రెడీ. ఇంకా తమ్ముడు అంటే సినిమా కోసం బయటికి వెళ్ళినావా? ఫ్యూచర్ ఇంట్లో ఏం చెప్పినావు? ఇంట్లో అన్న ఓపెన్గా మాట్లాడాలంటే ఇంట్లో వాళ్ళకి నేను చేసే వరకు కూడా తెలియదు. నేను మన సాంగ్ ఒకటి బయటికి వచ్చి అదంతా సక్సెస్ అయినాక వాళ్ళకి తెలిసినాక అప్పుడు అంటే అందరికీ సర్ప్రైజ్ అన్న, ఎవరికి తెలియదు. అంటే నువ్వేం చెప్పలేవు, నేనేం చెప్పలేదు. వాళ్ళకి చేసినాక ఒప్పించుకొని చేసుకోలే. అంటే ఏంటి నీ టార్గెట్? సినిమానా? షార్ట్ ఫిలిమా? అంటే ఈ యూట్యూబేనా లేదు సినిమాకి ఖచ్చితంగా వెళ్ళాలి, సినిమా హీరోగానా ఏంటి? సినిమాలోకి వెళ్ళాలన్న. అది ఏదైనా లేదా హీరోగానే వెళ్ళాలా? మరి నీకు ఖచ్చితంగా చెప్పాలి కదా, నీకు ఒకటి ఉంటుంది కదా. అట్లే 70mm నన్ను నేను చూసుకోవాలన్నా, అంతే. ఆ దిశగా ప్రయత్నాలు అవుతున్నాయా? మరి అవుతున్నాయి అన్న. నువ్వు నగరానికి వచ్చినావు, ఊరికి ఉండడం కాకుండా ఇట్లా చేసుకుంటూ పోతేనే గుర్తింపు ఉంటుంది కదా. అందుకే ఊరికి దూరంగా వచ్చి ఇక్కడ వండుకుంటా నగరం ఎస్ నీకు అంటే నువ్వు సినిమా లక్ష్యంగానే వచ్చినావా? ఇప్పుడు ఆ మధ్య టీవీ షోలలో కూడా కనపడ్డావు నువ్వు. అవునన్నా. అంటే పర్ఫార్మెన్స్కి వెళ్ళినావా జనరల్గా? ఎట్లా జబర్దస్త్లో కానీ అట్లాంటి షోలలో చేయాలని ఏమన్నా టార్గెట్ ఉందా? నేను అసలు టార్గెట్ ఏం లేదన్నా. ఎప్పుడైతే నా కంటెంట్ జిమ్ కంటెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఉంది, సో ఒకసారి ట్రై చేద్దాము, ఈమెకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అన్న ఇంటెన్షన్ తో కాంటాక్ట్ అయ్యారు చాణక్య గారు అనేసి. సో వాళ్ళ త్రోలో వెళ్ళాము, చేసాము, దానివల్ల కూడా చాలా మంచి యూజ్ వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత 2 మూవీస్ అయినాయి, షూట్ అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఓ సూపర్. నిన్ను అంటే ఈ ఫీల్డ్లో నీకంటే ముందు వరుసలో ఉండి ఇన్స్పైర్ చేసిన లేడీస్ ఎవరైనా ఉన్నారా ఈ యూట్యూబ్ ఈ ఇండస్ట్రీలో? లేదన్నా. ఈమెను చూసి నేను ఇన్స్పైర్ అయినా, ఆమె చాలా అద్భుతమైన డాన్స్ అట్లా ఏమన్నా ఎవరైనా ఉన్నారా? లేరన్నా. స్టార్టింగ్ నుంచి సోలో జర్నీ అన్న. అమ్మ ఒకటే చెప్తా, నిజంగా కూడా నువ్వు అట్లా ఎవరితో అమ్మ ఒకటే చెప్తుంటది, అమ్మ అక్కే వాళ్ళు నాన్న వాళ్ళు, ఒక అడవిలో ఒకదానివి ఒంటరిగా వెళ్తున్నావు, సో దారిలో నీ కాలు తగిలి నువ్వే కింద పడతావు, సో నీకు ఫుల్గా బ్లీడింగ్ అవుతుంది, నువ్వు లేచి నడవలేవు, సో ఎవరో వస్తారని వెయిట్ చేసుకుంటూ ఉంటారా, లేకపోతే ఎంత దెబ్బ తాకినా కూడా నేను ఫస్ట్ అడవి దాటి బయటకు వెళ్ళాలా అని అడిగింది అమ్మ అక్క వాళ్ళందరూ. అప్పుడు కూడా చెప్పిన, ఏ ఒక్కరి కోసం నేను చూడను, నేను కాపాడుకోవడానికి ఫస్ట్ నేను లేచి నడుస్తా,
సో అమ్మ వాళ్ళు చెప్పింది ఇప్పుడు ట్రై చేశాను, అదే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడు ఆడోళ్ళకే శత్రువు అని లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ముందు ఉంటారు. పడక కొంచెం ఇప్పుడు ఒక హిట్ వచ్చింది, ఆమెను ఎట్లా బదనాం చేయాలి, ఈ క్యారెక్టర్ ఎట్లా అసాసినేట్ చేయాలా, ఇటువంటి ఆలోచనలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి దూరంగానే ఉంటావు. అటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు దగ్గర? ఆ జోనర్లో ఉండొద్దని నేను కోరుకునేది అయితే. లేదన్న, అలాంటిది ఏం లేదు. అలాంటిది ఉన్నా కూడా అటువైపు వెళ్ళను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దూరంగా ఉంటా అలాంటి వాటికి. ఎందుకంటే మన కెరీర్ కరెక్ట్గా వస్తున్నప్పుడు అటువంటి అడ్డంకులు వచ్చి ఆగం చేస్తారు. అవునవునన్న. ఇప్పుడు ఒక ఫ్రెష్ ఇటు కొట్టి ఇంత స్ట్రీమ్లో ఉన్నావు కదా, కరెక్ట్ ఇప్పుడే మనల్ని డీవియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అవును, ఆచితూచి అడిగేయాలని, ఆడపిల్లవు కదా, అందుకోసం. ఈ సాంగ్ రిలీజ్ అయినా కూడా స్టార్ట్ అయింది అన్నయ్య. కొన్ని స్టార్ట్ అయ్యాయి. సో నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆన్సర్ ఇవ్వాలి అన్న ఉద్దేశం నాకు ఉంది. కాకపోతే వద్దు, ఇంట్లో వాళ్ళు అన్నారు వద్దు. అలాంటి ఎన్నో నడుస్తూ ఉంటే లైట్ వదిలేసుకోవాలని పట్టించుకుంటే మనం ఇక్కడనే కూర్చుంటాము, ఇది కాదు అని ధైర్యం చెప్పేశారు. అంటే ఏ ఫీల్డ్లో అయినా ఉగ్రవాదం అనేది ఎందుకు వస్తుందా తెలుసా? ఒకే ఆలోచన పతాక స్థాయికి పోయినప్పుడు, పీక్స్లోకి వెళ్ళినప్పుడు పిచ్చిలేస్తుంది. ఏం చేస్తామో తెలియదు, దాన్ని ఉగ్రవాదం పైశాచికత్వం అంటాం. రైట్, ఎగ్జాక్ట్లీ. అది తెలియక ఎట్లయినా సరే నేను ఫేమ్ కావాలని బూతులు వాడడం, ఎక్స్పోజ్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో విచ్చలవిడిగా ఇంట్లోతో పంచాయతీలు అయినా సరే ఈడబడతాడ తైతక్కలు డ్యాన్సులు ఆడటం, పిచ్చిగా చేయటం, కుళ్ళు జోకులు వేయటం, ఇట్లాంటివి బాగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఫ్రెష్ కంటెంట్తో ఏ వల్గారిటీ లేకుండా నీట్గా జనాలు నొప్పించుకుంటూ టాప్లో ఉండటం అనేది మీ ఇద్దరు పద్ధతిలో ఉంది. నేను దానికోసం చెప్తున్నా ఈ మాట, అందుకే అడిగిన నేను. ఎందుకంటే చాలామంది ఒక ఫోబియోలు ఉంటారు, ఒక హిపోక్రసీ. అది ఏంటంటే నేను ఎట్లా కనపడాలి, నేను ఎట్లా ఫేమ్ అవ్వాలి, ఎట్లా వస్తుంది నాకు ఫేమ్ అనే ఒక తపనలో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. సమ్ ఎక్స్టెంట్ వెళ్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎస్. నెక్స్ట్ అంటే లక్ష్మణ్ కాంబినేషన్లోనే వస్తుందా, ఎట్లా ఉంది ఇప్పుడు ఈ పాట తర్వాత నీ కెరియర్? అన్న చాలా బాగుంది అన్న. ఇంకా ఆ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు? ఇంకా అదే మూమెంట్లు అదే మీ పెళ్లి నుంచి మీరు ఇంకా బయటికి రాలేదు. లిటరల్లీ ఇంకా అదే మూడ్లో అయితే ఉన్నాం అన్న 100%. తన పెళ్ళి ఎట్లా జరగాలనుకున్నాడో అది ఆడ చూపించేసిండు ఆయన మోస్ట్లీ ఆ సాంగ్లో. అంటే నీకు ఏ చరణం బాగా నచ్చింది, నన్ను అయితే ఇక్కడ కట్టిపడేసింది అనేది ఏంటి అందులో? అంటే ఓపెనింగ్ సాకి ఉంది, ఇప్పుడు లాస్ట్ నా చరణం అక్కడ ఓపెనింగ్ సాకి నాకు. మరి నీ చరణంలో ఈమె వేరియేషన్ బాగుంది లాస్ట్లో అన్న. తను నీకు గట్టి పోటీ ఇచ్చింది అనుకుంటున్నావు? 100% గట్టి చెప్పాలి. ఎక్కడ ఎవరు తగ్గలేదు. ఆమె నిన్ను వెతుక్కోవటంలో, నువ్వు నీళ్లు దాకా ఆమెను వెతుక్కోవటంలో, ఆ చెంబు కూడా చాలా న్యాచురల్, ఏదో జగ్గు ప్లాస్టిక్ స్టైల్ గ్లాస్ పెట్టలేదు, న్యాచురల్ మన ఇళ్లలో ఉండే. అంటే ఇప్పుడు నువ్వు అన్నావన్నా న్యాచురల్ గా మన ఇంట్లో ఉండే అనేసి, అన్న ఏది చేసినా కూడా ఇది నాది ప్రతి ఒక్కరు అనుకోవాలి. చూసే ఆడియన్స్ అరే ఇది నా లైఫ్ లో జరిగింది కదా అని ఒక టీమ్ లా ఒక సిచ్యువేషన్ లాగా ఫీల్ అయ్యి అప్పుడే పాట సక్సెస్ అయినట్టు అని ఫీల్ అవుతాడు అన్న. అది అన్న ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా చేసేది అదే, ప్రతి దాంట్లో చూపించేది కూడా అదే. నేను రాముతో మాట్లాడినప్పుడు చెప్పిన, అమ్మ గొప్పది అన్న, ఒకే కానుపులో ఒక కుతికని అన్నది, ఒక కళాన్ని అన్నది, ఈ రెండు ఎప్పటికీ కలిసి ఉండాలి తమ్ముడు అని కూడా నేను చెప్పిన. అండ్ వానని ఎక్కువ ప్రజెంట్ చేయడానికి ఇష్టపడతాడు ఆయన, తెలుసని అన్న. వానని ఎక్కువ ప్రజెంట్ చేస్తాడు రాతలో. ఇప్పుడు ఆ తమ్ముడికేమో ఆటన చిక్కల ఆన అన్నాడు, నీకేమో అక్షింతల ఆనలాయని అన్నాడు. మరి అట్లాంటివి కూడా పడతా చిన్న చిన్న నాకున్నా విన్నప్పుడు అది నువ్వు కూడా అబ్జర్వ్ చేయలే కదా? లేదు. సరే, ఇప్పుడు ఈ పాట షూటింగ్ అంతా అంటే ఆ పెళ్ళి, ఆడావిడి, చుట్టాలు, ఆ ఇల్లు, అది ఏ ఏరియాలో చేసిరు అసలు? అది అన్న వాళ్ళ ఇంటి దగ్గరనే చేసినాం. ఆల ఊర్లోనే చేసిరా? ఆ ఇల్లు ఎవరిది? వాళ్ళదేనా? అన్న వాళ్ళది. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో చేసిరు అన్న. సరే, ఇప్పుడు ఆ మైదాకి అంతా పోయిందా, ఇంకా ఉందా మీకు ఆ ఫ్లేవర్? పాటలు 2 days వరకు కూడా పసుపు అంతా అంటే సేమ్ అట్లనే ఉంది అన్న. పెళ్లికి ముందు మనం మంగళ స్నానం చేసే ఫార్మాలిటీస్ ఉంటాయి. అవును, సేమ్ మొత్తం ఎగ్జాక్ట్ అదే ఫార్మాలిటీస్. ఎక్కడ అంటే ఆ పెళ్లి పిల్లగాడు ఒక వంట చేయటం. అవును, అంటే రేపు ఎల్లుండి పెళ్ళి అనగా రేపు ఎల్లుండి పెళ్లి పిల్లగాని చేస్తామన్న దగ్గర నుంచి ఆ ఫ్లేవర్ ఉంటది. అవును.
పాలలో వచ్చి మేనత్తలు వచ్చి స్నానం చేయించి మళ్ళీ బట్టలు పెట్టి వీళ్ళు ఇట్లా అక్షింతలు పోస్తారు కదా, అట్లా పోసి మళ్ళీ తీసుకపోయి ఇంకోళ్ళు స్నానం చేయించుకొచ్చి అప్పటికి అమ్మాయికి పసుపు రాయటంలో ఆ గ్లో వస్తుంది అమ్మాయిలకు, అబ్బాయిలకు కూడా అదే ఉంటది. ఈ వదినలు మజాకులు ఆడటం మన తెలంగాణ సాంప్రదాయంలో పెళ్లి ఒక ఫోటోగ్రాఫర్. ఇంకా మా టైంలో అయితే మా అక్క వాళ్ళ పెళ్లిళ్ళ టైంలో అయితే మన ఫ్రెండ్స్ లేదా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పెళ్లికి ముందే కాగితాలు అతికించి డిజైన్ కత్తిరించి లైవ్ ఉడకబెట్టి ఈ గుజ్జలకు అలుకు పూసి తెలంగాణ సంప్రదాయంలో పెళ్లి చాలా అందమైన. ఇవ్వాలంటే ఫంక్షన్ హాల్కి వచ్చేసి ఇదంతా జరిగింది కానీ అంత ఏమంటారు దాన్ని కృత్రిమంగా కాకుండా తమ్ముడు మళ్ళా ఆ ఫ్లేవర్ చూపించింది. ఎందుకంటే తిను పెళ్లి పిల్లయి ఆ కలర్ రేపు పెళ్లి అన్నాక ఊడ్చే సీన్ ఉంటది. ఊడ్చే సీన్ దగ్గర నువ్వెందుకు ఊడుస్తావు అమ్మ మేము ఊడుస్తావు అని ఇంకెవరు వస్తారు, అది న్యాచురల్ గా జరుగుతుంది. తర్వాత ముందున్న సాగిలో మంచి నీళ్ళిద్దరు అన్నప్పుడు లక్ష్మణ్ వాళ్ళ అమ్మ నీకు ఇట్లా చూపిస్తుంది చిన్న ఎక్స్ప్రెషన్ కానీ మస్తు కనబడుతుంది. ఇంకోటి కూడా నాకు ఈ సాంగ్ లో నచ్చినది అంటే అన్న ఫోన్ సీన్ అన్న. ఫోన్ లో చెరడం పెట్టింది అది హైలైట్ అన్న. అంటే నాకు సాంగ్ ఇచ్చినాక ఆ సెగ్మెంట్ అసలు మస్తు అనిపించింది. చాలా ఉన్నాయి దాచుకున్నాం చెప్తలేడు. ఇప్పుడు చూసినాం అంటే సాయంత్రము అన్న టవల్ వేసుకొని బనీన్ మీద ఇక పెళ్లి, కానీ చెప్పాలి మనసు నిండా ఉన్న ఆలోచనలన్నీ ఎక్స్ప్రెస్ చేయాలని ఫోన్ తీసుకొని సాటుగా పోయి పైన మాట్లాడుకుంటూ ఫోన్ లో చరణం పెట్టిండు. తిను చెద్దరు కప్పుకొని అసలు ఆమె మూతి పెడుతుంది ఎట్లుంటది ఎరికైనా నీ సిగ్గు పాడు కానీ తను సిగ్గుపడుతూ చెప్తే అది సూపర్. నువ్వు అయితే మస్తు చేసినావు నిజంగా. అండ్ సేమ్ నువ్వు మళ్ళా అదే పోటీ పైన ఒకే ఇంట్లోనా అది ఓకే పైన అంటే చీటింగ్ షూట్ అన్నట్టు చీటింగ్ షాట్ అదే కెమెరా భాషలో. బట్ సూపర్ తెలుసా అంటే ఆ ఇల్లంతా పెళ్లి వాతావరణం లాగే ఉందా మొత్తం. అన్న పెళ్లికి పోయినాం అన్న అప్పుడు వాతావరణం ఎట్లున్నదో మళ్ళీ వాతావరణం అలా చుట్టాలు వాళ్ళంతా చుట్టాలు అంతా ఊరు వాళ్ళందరూ ఊరోళ్ళు అంతా అంటే మనం చుట్టుపక్కల పెళ్లికి చేసినట్టే కక్క ముక్క కూడా ఒకరోజు నడిచింది. అంటే పెళ్లి అయిపోయినాక లేదు షూట్ అయిపోయినాక అందరం హ్యాపీగా కూర్చొని తిందాం రా భయ అని అట్లా. అంటే ఎవ్రీ షూట్ లో ఉంటుందా ఓన్లీ ఈ పర్టికులర్ హాస్పిటల్ లో చేసిరు అట్లా? అంటే ఎవ్రీ షూట్ లో అంటే అది ప్రొడ్యూసర్ బేసిస్ లా నడుస్తుంది. ఆ రెమ్యూనరేషన్ ఏంటి ఇప్పుడు లక్ష్మణ్ దగ్గర మీరు డిమాండ్ ఉంటుందా తను ఇచ్చింది తీసుకోవడమేనా? అసలు అన్న దగ్గర అంటే తను కూడా చెయ్యి విదిల్చడంలో కొంచెం అట్లా ఏమి ఉండదా అన్న? ఇప్పుడు అక్షిత్ ఉన్నాడు, తన కష్టాన్ని బట్టి అక్షిత్ ఏం మాట్లాడకుండా ఇచ్చేస్తాడా అన్న చూడరా అదే మళ్ళా అన్నట్టు ఏమైనా చేస్తాడా? అన్న ఇప్పుడు నా అన్న దగ్గర నేను పైసలు తీసుకుంటే ఎట్లుంటది? అవి పైసలు లేకుండా పని చేస్తాను. ఇప్పుడు నా అన్నప్పుడు ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు. అట్లా నేను అనుకున్నా అన్న నేను అట్లా అనుకుంటాం. అట్లా అనుకున్నప్పుడు నేను తీసుకుంటే వెళ్ళాలి కదా ఫుడ్ గిడ్డు అంతా. ఇక్కడనే వెళ్ళాలని ఏమన్నా అన్న, బయట వెళ్తే కూడా వెళ్తే వస్తుంది కదా. అమ్మ లక్ష్మణ లేదా అడుగుతలే ఫోన్ చేసి. నువ్వేంటి నీ డిమాండ్ అండ్ సప్లైయా? డిమాండ్ అని ఏం లేదన్న, డిపెండ్స్ ఆన్ కంటెంట్ అంతే. అంటే రెమ్యూనరేషన్ నీకు కూడా అవసరం లేదు అక్షిత్ లాగే? అంటే అట్లని కాదన్న, నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక ప్రొడ్యూసర్ ఏమో తనకి ఆల్రెడీ వెల్ సెటిల్ అయి ఉండి పాస్ట్ తో చేయాలనుకుంటారు. ఇంకొకరు ఏంటంటే పూర్ పీపుల్ అయినా కూడా నేను ఏందో ప్రూవ్ చేసుకోవాలి ఒక డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూసర్ గా అనుకుంటారు. సో వాళ్ళకి వేరియేషన్ ఉంది కదన్న, ఒకరు అప్పు తీసుకొచ్చుకొని చేస్తారు, ఒకరుండి చేసుకుంటారు. పిండి కొద్ది రొట్టె ఎగ్జాక్ట్లీ అక్కడ సినిమాని బట్టి అడ్జస్ట్ అయిపోతుంది. నువ్వు కెమెరా ముందు చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు అంటే చాలా మంది ఈ మధ్య మా మిత్రులు కూడా ఓ టాప్ మోస్ట్ హీరోయిన్లు అనుకున్న వాళ్ళని పెట్టుకొని పాపం ఎందుకన్నా అయిపోతుంది ఇవాళ చేసేద్దామని షూటింగ్ వచ్చిన తర్వాత ఇవాళ చేద్దామన్నది రేపు చేపించి అక్కడున్న డాన్సర్ల ఖర్చు అవి అవసరం లేదు హాఫ్ డే ఇట్లా చెప్పి మళ్ళీ అవన్నీ ఫుల్ వేయించి మళ్ళీ పెట్రోల్ కొట్టించి ఇవన్నీ ప్రొడ్యూసర్ తాలూకు వాల్యూస్ చాలా మంది ఆర్టిస్టులకు తెలియదు. వాడు ఏదో పిచ్చి వేసి వాడు పెట్టుకుంటున్నా అనుకుంటారు, వాడు అప్పు తెచ్చుకుంటాడు సప్పు తెచ్చుకుంటాడు అని బాగా అనుకుంటారు. మనం వచ్చిన రోజు వచ్చిన పని చేయకుండా వీడికి వచ్చినాక అన్న నాకు ఇవాళ ఇదయింది నాకు అదయింది నాకు ఈ టిఫిన్ నచ్చలేదు ఇంటికి పోతే ఏది ఉంటుంది కానీ వీడికి వచ్చినప్పుడు బిల్డప్ ఇస్తారు. ఇటువంటి ఆర్టిస్టులు ఉంటారు
ఆ టైప్ నువ్వేమన్నా అడుగుతావా, అట్లా ఉంటుందా అని అడుగుతున్నా నేను. లేదన్న, నేను గ్రౌండ్ టు ఎత్తు వచ్చిన అన్న. అవన్నీ నా లైఫ్ లో నేను అనుభవించి ఇప్పుడు వచ్చాను. నేను చెప్పిన తాలూకాలను చూసిరు కదా మీరు, చూసి ఉంటారు కదా ఆల్మోస్ట్, చూసాం. తెలిసిపోతుంది. ఎదురైతారు కానీ అదే మా ఫ్రెండ్ రీసెంట్ గా మా బ్రో పాపం నెత్తి పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టిన దానికి ఆడ పాట పోయిన దానికి సంబంధం లేదు అసలు. అంటే అంటే అన్న నేను అనేది ఏంటంటే అన్ని సమయంలో అది కరెక్ట్ కదా. అంటే మనం ప్రొడ్యూసర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి కదా. నువ్వు ఇప్పుడు కొన్ని మనకు పేరు తెచ్చేటివి ఉంటాయి, కొన్ని ప్రొడ్యూసర్ ని అర్థం చేసుకునేటివి ఉంటాయి. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది అక్షిత్, ఆర్టిస్టు పేరు వచ్చి ఇందాక ఉండే విధానం వేరు, పేరు వచ్చినాక ఉండే విధానం వేరు. అయితే మూలాలను మర్చిపోవద్దు కదా. సర్ది తిన్న రేవు తలుగు బిడ్డ సచ్చేదాకా బో పుడుతుంది అని చెప్తారు పెద్ద. అవునన్నా, నిజం అది. మంచి మాట అన్న ఇది. ఫ్యాక్ట్. సో దాన్ని మనం ఆర్టిస్టులు అందరి దృష్టిలో, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు అయినా కూడా, ప్రభాస్ లాంటి అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు. ఆయన ఏం తింటే కెమెరామెన్ దగ్గర నుంచి అందరికి అదే పెట్టిస్తారు. దాని మూలాలు మరవకపోవటం అంటాం, లేదా మంచితనం, హ్యూమానిటీ. ఆడేనో అప్పు తెచ్చుకుంటాడు, ఈ పూట నీకు బాగాలేదని నువ్వు ఎక్స్టెన్షన్ చేస్తే ఒక పూట అనేది ఆయనకు డబల్ అవుతుంది. నిజం అన్న, అది జరిగినాయి కొన్ని చాలా క్రూరంగా రీసెంట్ గా జరిగింది. ఒక్కడే ఎక్స్టెండ్ చేసుకుంటా అన్న, ఒక్కడే ఆ రోజు ఎలాంటి విషయం అయినా కానీ షూట్ పోస్ట్ పోన్ అయింది, ఇంకో రోజు పడ్డది అని అంటే మాత్రం చిన్న ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి, టెక్నీషియన్ నుంచి వెళ్ళి పెద్ద టెక్నీషియన్ వరకు డే ఎక్స్టెంట్ అయితే వాళ్ళ రెమ్యునరేషన్లు, వాళ్ళకు ఫుడ్, వాళ్ళకు రూమ్స్, వాళ్ళకి ప్రతి ఒక్కటి మొత్తం అన్ని ఒక డే ఎక్స్టెండ్ అయితే అది చాలా పెద్ద ఖర్చు అవుతుంది. అంటే ఇందులో వాడికి వర్క్ జరగదు, ఆ రోజు వర్క్ జరగదు. బట్ ఆ వర్క్ జరగని రోజు డే తీసుకుంటారు, నెక్స్ట్ డే తీసుకుంటారు. మాకెందుకు పోయి అదంతా, నువ్వు పిలిపించినా ఇవ్వాలి అంటారు. మేము పని చేయలేదు ఎందుకు తీసుకోవాలి అనుకోరు చూడు, మేము పనే చేయలేదు ఎందుకు తీసుకోవాలి, ఈయన పోగొట్టేది ఎక్కువ కదా ఈ రోజు అని అనుకోరు. తద్వారా ఈ మోసాలు జరుగుతాయి. అంటే కొన్ని మీలాంటి వాళ్ళతో మాట్లాడాలని నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే అవతల వ్యక్తిని ఏం బాధ పెడుతున్నాం అనేది తెలియాలి. యూట్యూబ్ను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చి, అప్పులు చేసుకొని వచ్చి, ఆఖరికి తిప్పలవాడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలియక. పాటలు హిట్ అయిపోతాయని, అదని ఇదని అమ్మ నాన్నకు చెప్పుకోలేకుండా. అటువంటి పరిస్థితులు ఉన్న అట్లా వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే ఆర్టిస్టులైనా కానీ ఎవరైనా కానీ అన్న, అందరినీ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా తీసుకోవాలని మాట్లాడతాం. అంటే ఈవెన్ రెమ్యునరేషన్ అయినా కానీ, అక్కడ జరిగే సిచ్యువేషన్లు అయినా కానీ అడ్జస్ట్ అయితే ఏమవుతుంది ఒక్కరోజు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏదైనా కావాలని చెయ్యరు. ఇప్పుడు ఫుడ్ తీసుకొస్తాడు, ఇప్పుడు తెలియని ప్రదేశం కొడతామన్నా, ఇప్పుడు ప్రొడ్యూసర్ కి కొత్త ప్రదేశమే, యాజ్ ఆర్టిస్ట్ మాకు కొత్త ప్రదేశం. ఎందుకనంటే లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉన్నూరులో తెచ్చుడు, ఎక్కడ మంచి ఉంటుందో తెచ్చుడు, అది వేరు. వేరే ఊరికి పోతే ఇక్కడ టిఫిన్ దొరుకుతుంటే ఆడ టిఫిన్ తీసుకొని వస్తారు, ఆడ ఫుడ్ తీసుకొని వస్తారు, తింటాం. ఆడ మంచిగా లేదు అనేసి అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అని ఏం చేస్తాడు? నీకు నచ్చని దేవాలని వాడికి ఏమైనా ఇదా రూల్ అని కూడా కాదన్న. అంటే ఇప్పుడు ఆయనకి తెలిసి కావాలని అయితే అంత పెట్టాలని అయితే ఎవడైనా అట్లా చూడ, తిండి విషయంలో అయితే ఏమనుకోరు కాదు. ఇక మనం ఒక్క పూట అడ్జస్ట్ అయితే 22 రోజులు షూట్ చేస్తాం. ఇంకోటి అక్షిత్, ఇక్కడ నువ్వు ప్రొడ్యూసర్ అన్నందుకే వాడు సచ్చుకుండా ఖర్చు పెట్టాలి అంతే. ఇంకా వాడు అన్నా ఏమైంది అంటే చాలు, వాడి దగ్గర ఉన్నాయా లేకున్నా వాడి ఫేస్ అను అది వర్ణనాతీతంగా ఉంటుంది. అది అంటే ఇప్పుడు వచ్చే యూట్యూబర్లు కూడా అదే దృష్టిలో పెట్టుకోవాలనుకుంటా నేను ఖచ్చితంగా. అంటే నేను కూడా అంటే ఒక మాట అన్న, ఎవరైనా ఆర్టిస్టులైనా కానీ ఎవరైనా కానీ ఒక ప్రొడ్యూసర్కి ఈరోజు నైట్ షూట్ అయిపోలే, తెల్లారు ఒక షాట్ ఉన్నది చేసి పోరే అని అంటే చేసి వెళ్తేనే మంచిది. మళ్ళీ అక్కడ రెమ్యునరేషన్లు అడిగితే ఆయనకి మళ్ళీ ఒక డే ఎక్స్టెండ్ అవుతుంది. మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన పాటనే మనం చేస్తాం, మనమే మంచిగా కనబడతాం, మనకే సాంగ్ హిట్ అవుతుంది. ఒక రోజు ఆగి రెమ్యునరేషన్ ఈ ఒక్కరోజు నువ్వు ఆగితే రేపు ఇంకా కొన్ని ఎక్కువ వస్తాయి నీకు. అవును, ఇక్కడ కోల్పోవచ్చు కానీ నువ్వు ఇంకా నీకు బాటలు వేస్తున్నాడు కదా అతను కనపడకుండా. అక్కడ ఆర్గ్యూ చేసుకోకుండా సరే ఇంత కాదన్న, ఇట్లా లేదు అన్న, నాతో కాదన్న, మీరు అడ్జస్ట్ చేసుకుంటే అట్లా సపోర్ట్ చేస్తే మంచిది ఏ ఆర్టిస్ట్ అయినా. ఎస్. అండ్ నీకు రాము పాడినప్పుడు, నువ్వు యాక్ట్ చేసినప్పుడు, మిగతా సింగర్లకు పాడుతున్నప్పుడు రాము వాయిస్ నీకు బాగా సెట్ అవుతుంది అనిపిస్తుందా నీకు? అవునన్న, రమణ వాయిస్ నా వాయిస్కి యాప్ట్ అవుతుంది అని అనుకుంటా. ఎందుకంటే మొదటి నుంచి రామన్న వాయిస్లోనే నాకు
అన్న వాయిస్ తోటి నాది ఎక్కువ జర్నీ జరిగింది. జనాలు కూడా నేను లిప్ ఇచ్చిన అంటే లిప్ వాడినా కూడా అన్న వాయిస్ అయితే ఇది నా న్యాచురల్ వాయిస్ అని ఫీల్ అవుతారు. అవును, అట్లా బాగా సూట్ అవుతుంది. బట్ ఈ పాటకు సుమన్ కూడా మంచి న్యాయం చేసిండు. సుమన్ కానీ ఆ పాప సింగర్ పేరేంటి? మన శ్రీనిధి. శ్రీనిధేనా? వాళ్ళకి వేరే కాంబినేషన్ ఉంది. వాళ్ళది మెలోడీ సాంగ్స్ బాగుంటాయి. వాళ్ళిద్దరు వాడుకున్నాయి. తెలిసి నాకు తమ్ముడు మంచిగా బాగా పరిచయం సుమన్. అండ్ అది వాడినప్పుడు చాలా బాగా ఫీల్ అయినా నేను. మంచిగా వాడిండు, కూల్గా ఉంది. లక్ష్మణ్ అనుకునే అన్నీ వచ్చినాయి. అందులో ఏం మైనస్ లేదు, దాన్ని మొంగ పెట్టడానికి లేదు. నేను అల్లాహ్ అల్లా పాటకు కూడా ఇట్లా విమర్శ చేసిన, కానీ ఈ పాటకి ఏం లేదు అడుగున్నాను. నేను బెస్ట్ విమర్శ చేస్తా లక్ష్మణ్. ఆయనకు అది ఇష్టం. నువ్వు ఏదైనా విమర్శించాను అలా అంటాడు. అది తీసుకుంటాడు తను. అంటే ఏ రచయితకైనా అది ఉండాలా. ఆ ఈగో లేదు తన దగ్గర. మాట్లాడతారు చుట్టుపక్కల, కానీ తనకు ఆ ఈగో లేదు. అండ్ మనం ఇందాక అనుకున్న తాలూకు ఇప్పుడు ఎన్నెన్ని బాధలే తల్లి లచ్చులు, అడుగడుగున నీకు అన్ని సిచ్చులు, గుండెల్లో దాగిన ఎన్నో గోసలు, అమ్మ మా మీదనే నీ అన్ని ఆశలు. ఈ పాట రికార్డు కాకముందు వినిపించిండు ట్రాక్ వాడి. అదే ఒక 100 సార్లు వింటా నేను. అది కూడా సేమ్ అయిన లైఫ్ స్టోరీ. నిజం, అది ఫ్యామిలీ స్టోరీ. ఎగ్జాక్ట్. వాళ్ళ అమ్మ పడ్డ బాధని ఎట్లా చెప్పిండంటే పిన్ టు పిన్ చెప్తారు. ఎగ్జాక్ట్. తల్లి సారదుకులం కాడిపోతే అయ్య సాగు దెబ్బలు కొడితే అసలు అది మస్తు చెప్తారు. ఆ పాట కోసం నేను చాలాసార్లు ఏడ్చిన. నిజంగా లైఫ్ ఉంటుంది అందులో. అది నువ్వు చేస్తే బాగుండే అనిపించింది నా పర్సనల్ అభిప్రాయం. మనసులో మాట అన్న నిజం. ఇప్పుడు నువ్వు అంటే కూడా నేను ఆ పాట చేసి ఉంటే బాగుండా నీతో అందాం అనుకున్నా. నిజంగా అంటే ఒక పాట అన్న కూడా ముందు వినిపించాడు. అంటే సాంగ్స్ కూడా అన్న వినిపిస్తూ ఉంటాడు. కలిసి వింటూ ఉంటాం కదా. అన్న స్టోరీ కూడా మాకు అంతా తెలుసు. ఎగ్జాక్ట్ ఫ్యామిలీ స్టోరీ కూడా అంత తెలుసు. అంటే నిజం అన్న అది చేస్తే బాగుండని అనిపించింది నాకు చాలా. నేను ఊహించుకున్నా ఆ పాటల్లో నిన్ను. ఎందుకంటే ఆ అమ్మాయిని ఆమె తల్లి మదర్గా చేసిన ఆమె బయట ఏందనేది, కానీ ఆ పాటకు బాగా చేసింది. ఆ పాట వరకు తను ఎంత యాక్టర్ అనేది చూపించాలనేది చూపించేసింది ఆమె. ఇక వాళ్ళ కెరీర్ మనకు సంబంధం లేదు. అక్కడి వరకు అయితే నేను మాట్లాడతా, ఎందుకనంటే ఎవరిష్టం వాళ్ళది. అట్లా ఇప్పుడు వస్తున్న ఈ ట్రెండ్లో, అంటే ఈ యూట్యూబ్ ట్రెండ్ ఎన్నాళ్ళు నడిచినా అంత దూరం నేను ప్రయాణిస్తా అనుకుంటున్నావా? అవకాశం వచ్చినప్పుడు స్టెప్ 2 తీసుకోవడమేనా? లక్ష్మణ్ సినిమా తీస్తున్నాడు కదా, అందులో ఏమైనా ఉందని? లేదా. అంటే రేపు కాబోయే సినిమాలు ఏమైనా ఉంటుందా? ఇక అదన్నా అడగాల. తనకు ఫోన్ చేసి అడుగుతా. ఎందుకంటే నేను అనుకుంటున్నా లక్ష్మణ్ కాంపౌండ్ లో ఉన్న ఇప్పుడు సినిమాకి టోనీ చేస్తున్నట్టున్నది కదా, టోనీది నీది కాంబినేషన్ లో ఒకటి రావాలని నా ఆలోచన. ఇద్దరు చేస్తే చూడాలని. లేదంటే నువ్వు విలన్ గాను టోనీకి ఒక గట్టి పోటీ ఇస్తే ఎట్లా ఉంటుంది చూడాలని. ఎందుకంటే ఇండస్ట్రీ అనుకో, సినిమా ఇండస్ట్రీ అనుకో, పెద్ద పెద్ద హీరోలు మల్టీ స్టార్ బాగా హిట్ అవుతున్నాయి. మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. RRR కానీ అట్లా బాగా పడుతున్నాయి. అట్లా మన ఈ ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో ఫేమ్ అయిన వాళ్ళు కూడా అంతా కలిసి ఒక దాంట్లో చేయటము, లేదంటే బాగా మంచి యాక్టింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు టఫ్ కాంబినేషన్ పడితే మస్తు ఉంటుంది అట్లా చూడటానికి. అది నాకు ఒక ఆలోచన ఉంది. అండ్ నువ్వేం ఆశిస్తున్నావురా ఫైనల్లీ? ఏముందన్నా, అంటే రాబోయే పాట ఇంతకంటే హిట్ వాడాలని గట్టిగా కోరుకుంటున్నావా అని? అని ఎగ్జాక్ట్లీ అన్న, సేమ్. లక్ష్మి గారు ఎలా అయితే ఒక సోల్ తో చూపించారో, సో నెక్స్ట్ నాకు వచ్చే ప్రాజెక్ట్ కూడా అలానే నన్ను చూపించాలి. నువ్వు మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నావు తెలుసా ఇక్కడ. థ్యాంక్ యూ అన్న. ఆమె చేసేస్తే ఇంకా డౌట్ లేదని అనిపించేసుకున్నావు. అంటే నీకు ఏదైతే ప్రత్యేకమైన జానర్ ఉందో అందులోనే ఉండు, మళ్ళీ ఈ మిక్స్డ్ జానర్లకు రాకు అసలు. ట్రూ చెప్తున్నా నేను. ఎందుకంటే మళ్ళీ కరెక్ట్గా పోతున్న ఒక మంచినీళ్ళ పాయలో సెలిమలో మళ్ళీ బురద నీళ్ళు జరిగినట్టయితే, తగిలినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆ రొంపిలోకి అసలే దిగకు నువ్వు. నీ వే యు గో టు యువర్ వే, అంతే. ఎగ్జాక్ట్లీ అన్న కదా. ఫైనల్లీ యూట్యూబర్స్కు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విజయంతో అభినందనలు. అండ్ ఇంకా ఒక
10-20 రోజులు ఇంకో పాట వచ్చేదాకా దీన్ని ఎంజాయ్ చేయండి. అంటే మీరిద్దరు మాట్లాడుకున్నది ఉన్నదా ఈ పాట హిట్ తర్వాత మీకు ఏమనిపించింది? మేమిద్దరమా అంటే డిస్కస్ ఏం చేయలే. ఇంత పెద్ద హిట్ అంటే లేదు అక్షిత్ బాగా వచ్చిందనో లేకపోతే నువ్వు నిజంగా బాగా చేసినాం కదా అను అక్కడనే అనుకున్నారా? ఆ పాట స్పాట్లో ఈ తర్వాత హిట్ తర్వాత అనుకున్నారా? అసలు అఫిషియేట్ చేసుకోలేదా మీరు? చేసినాం అయిపోయింది. అంటే ఇప్పుడు ఎంతైనా ఇద్దరు మేస్త్రీలు కట్టి అందంగా ఇల్లు కట్టినాక కూడా భలే కట్టినాం అనుకుంటారు. అట్లాంటిది మీరు ఇంత పెద్ద హిట్ కొట్టి ఏమనుకోకపోవడం ఏంది? ఇంకో కాంబినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోనీ మేబీ లక్ష్మణ్ కాకుండా ఇంకెవరు పిలువరా? ఇప్పుడు దీని ద్వారా పిలుస్తుండొచ్చు కదా. పిలుస్తారు. నేనేమన్నా అడగకూడదని అడుగుతున్నా, లేదన్నా ఇబ్బంది పెట్టేలాగేం అడుగుతారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు నేను కాదు ఈ క్వశ్చన్ అడుగుతుంది, మన తెలంగాణ ప్రేక్షకులు. వీళ్ళిద్దరు నిజంగా ఇంత బాగా చేసిరు అని ఏదో ఉంటే లేనిపోయిన డౌట్లు అన్ని. అట్లా నేను అడగలేను, కానీ మీరు కనీసం అభిషేక్ అన్న చేసుకురా అని నేను అడుగుతుంది. అందుకోసం అంటే ఈ డిస్కషన్ మా మధ్యలో రాలే, కానీ అన్నకు కాదు సీన్ టు సీన్ చేస్తున్నప్పుడు ఫైనలీ ఇది ఇప్పుడు నువ్వు మంచి నీళ్ళిద్దరు అని ఇచ్చినప్పుడు ఎదురు చూపులకు ఎర్రగైనవి కళ్ళు అన్నప్పుడు చాలా ఇట్లా వెతికినావు. ఎర్రబారాలు అన్నప్పుడు ఆయన కెమెరా దించుతున్నప్పుడు ఆ వెతుకులాట ఎన్నిసార్లు చేయించింది లక్ష్మణ్? ఒకేసారి కొరికైందా, టైం పట్టిందా? ఒకేసారి అయింది. అంటే ఫస్ట్ నాకు సార్ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లక్ష్మణ్ సీన్ కి ముందు చెప్పారు, సిరి నువ్వేందో ఇక్కడ ప్రూవ్ చేసుకో, నా కోసం చేస్తున్నావా లేకపోతే సాంగ్ కోసం చేస్తున్నావా అది కాదు, నువ్వేందో ప్రూవ్ చేసుకో ఇక్కడ అని చెప్పారు. సో సార్ ప్రూవ్ చేసుకో అని చెప్పి నాకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లైన్స్ మధ్యలో ఉన్న అర్థం ఏంటి, ఆ అర్థం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పారు. సో ఆన్ స్పాట్ వెళ్ళిపోయాను. చేసిన తర్వాత అడుగుతున్నా, సార్ ఓకేనా సార్ అంటే టెన్షన్ అవుతుంది. ఓకేనా సార్ ఇంకోటి తీసుకుంటాను అంటే లేదు సార్ లేదు సిరి ఓకే ఓకే అన్నారు. అప్పుడు సూపర్. అంటే అంత ఎక్స్ప్రెషన్ సింగిల్ టేక్ అంటే చాలా కష్టం. నువ్వు ఎంతో ప్రిపేర్ అయ్యి ఆ సోల్లో ఉంటే కానీ రాదు అది. ఎందుకంటే ఆ కొత్త పెళ్లి పిల్ల, ఆ ఎదురు చూపులు, తను అనుకున్న వాడు దక్కిండు, అప్పుడే ఎదురయ్యిండు. చేతికి అంది పళ్ళు అంటే కొంగిచ్చిరిందాడా? పళ్ళు అంటే మన భాషలో కొంగు పళ్ళు కదా. కరెక్ట్, ఇప్పుడు అర్థమైందా? పళ్ళు అంటే ఈమె చీర కొంగిచ్చింది ఏంది అనుకుంటున్నా. లక్ష్మణ ఓకే. అంటే అది నన్న ఇట్లా ముద్దే కూడా అట్లా తెలుసుకున్నాను. పల్లవి కదా పళ్ళు, అది ఇట్లా పళ్ళు అని రెండు అర్థాలు వచ్చేలా కొట్టిండు. మీకు ఒక విషయం తెలుసా? లేవే నిద్ర ఓ పిల్ల ఓ ఊర్మిళ అనేది ఊర్మిళాదేవి నిద్ర అని ఒక లెసన్ ఉంటుంది, మా టైంలో ఉండేది. ఆమె ఊర్మిళాదేవి అంటే ఆమె లక్ష్మణుడి భార్య అన్న విషయం ఎవరికి తెలియదు. ఈ జనరేషన్కి అర్థమయ్యేలాగా రాసిండు తమ్ముడు ఆ పాట. ఈ సాంగ్ విన్నప్పుడు అంటే పాడి అంటే డిస్కషన్ వినిపించినప్పుడు నాకు అర్థం కాలే. ఓపెనింగ్ సాకి నాకు అర్థం కాలే. అంటే రాముడి స్టోరీ అందరికి తెలుసు, అవును. లక్ష్మణ్ స్టోరీ, బిహైండ్ స్టోరీ, తర్వాత స్టోరీ అందరికి తెలుసు. లక్ష్మణ్ స్టోరీ ఎవరికి తెలియదు. అన్న ఆ క్యారెక్టరైజేషన్ లక్ష్మణుడు ఆ క్యారెక్టరైజేషన్ తీసుకొని తమ్ముడు అతను వనవాసం పోయిన రోజులు నిద్రపోతుంది, అదే నిద్రలో ఉంటుంది. నాకు అది తెలియదు అన్న. అంటే ఒకప్పుడు లేసాను అది నాకు అసలు తెలియదు. అవునంటే నువ్వు ఆ టైం మంచివా? మా క్లాస్మేట్ వా? అంటే కొంచెం వెంకటి వ్యక్తి లాగా అన్నట్టు అన్న. బేసిక్ గా ఆ స్టోరీ తెలియదు నాకు. అన్న చెప్పేసరికి అసలు ఇప్పుడున్న జనరేషన్ కి అయితే లక్ష్మణ్ స్టోరీ తెలియదు. లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి గారు అంటే వనవాసం పోయి వచ్చే వరకు కూడా నిద్రలో ఉన్నది, లక్ష్మణ్ కోసం వెయిట్ చేసింది అన్న. అసలు స్టోరీ ఎవరికి తెలియదు. నువ్వు దీన్ని ఎట్లా చెప్పాలనుకున్నావు అన్న? అసలు నీకు ఐడియా ఎట్లా వచ్చిందన్న? నాకు ఇప్పటికి కూడా అర్థమైంది చెప్పాలన్న. నేను అదే మాట్లాడా. ఎవరైనా ఇప్పటివరకు అన్న పాటలల్లా రాముని కంపారిజన్ తీసుకున్నారు. అంటే రాముని తోటి పోల్చి, రాముని సీతతో పోల్చి వాళ్ళ లవ్ స్టోరీ చెప్పారు, కృష్ణుడు చెప్పారు. కానీ లక్ష్మణుడిది అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అట్లా తీసుకున్నాడు కూడా అసలు నాకు అసలు
యాడ్స్ అన్నాక సూపర్ అది. నేను లక్ష్మణ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను అడిగింది అదే ఫస్ట్, ఇంటర్వ్యూలో కాదు పర్సనల్గా ఫోన్ చేసి, తమ్ముడు ఊర్మిళాదేవి నిద్ర అనే పాఠాన్ని మళ్ళీ తీసుకొచ్చినావు, చాలా బాగుంది. అవును నా పేరు ఉంది కదా, అక్కడి నుంచి అది తీసుకున్నా. గ్రేట్ తమ్మి. తెలిసేలాగా కూడా ఇప్పుడు చారాన ఆటన మర్చిపోయినాం మనం. ఆటన సిక్కల వాన అన్నాడు. ఆటన అంటే ఏంటి అని చాలా మంది పొరగాళ్ళు రీల్స్ చేస్తూ పాడుకుంటా కానీ వానికి ఆటన అని వస్తలేదు. సిక్కల అది సిక్క తెలియదు. అంటే ఒక కాలాన్ని అంటే అయిపోయిన కాలాన్ని ప్రజెంట్ లో పెట్టడం కూడా ఒక పెద్ద ప్రక్రియ తెలుసా. చాలా అది చేసింది లక్ష్మణ్, అందుకు తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందులో అయినా కానీ ఇందులో అయినా కానీ తెలియని స్టోరీని జనాలకు చెప్పడం కూడా అది హైలైట్ అన్న. అవును, ఈ మధ్య ఏంటి టోపీలు పెట్టి మరిచిపోతనే మజిలీ దిలీప్ దేవన్ తన కాంబినేషన్ లో ఫస్ట్ ఏంటి ఆ పాట కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, బాగా తిరిగింది. ఆఫ్ కోర్స్ అంటే తను ఎందుకు ముస్లిం లవ్ స్టోరీలోకి వెళ్ళి రాయాలనుకున్నాడంట, అది తెలియదు అన్న. రచయితని అడుగుదాం. రచయిత దొరకలేదు, పడదాం ఒకరోజు. ఎనీవే మీ ఇద్దరికి అంటే మాకు ఇవాళ మన తెలంగాణకి టైం ఇచ్చి ఈ ఎండకు వచ్చి మీరు కొత్తగా పెళ్ళయింది, ఈ కొత్తగా పెళ్ళైన జంటని ఎండాకాలం పూట మనం మన తెలంగాణలో చూపించుకుంటున్నాం. ఈ పాటతో మీ ఇళ్ళలోనే కాకుండా మా హృదయాలలో కూడా వచ్చి కొత్త పెళ్లి జంట లెక్క. అంటే మిమ్మల్ని చూస్తే పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు సరే ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఎంత పెళ్లిల సీజన్. ఇప్పుడు ఫిబ్రవరి పెళ్లికి పిలుపు అని ఉంటుంది మీ మాసాలల్లో. ఇంగ్లీష్ మాసాలకు నెలకోటి ఏముంటాయి అని చెప్పేది. ఏప్రిల్ ఎండలు మెండు, మే మేడలవాడ, జూన్ జూలై అని ఏదో ఉంటాయి అప్పుడు చిన్నప్పుడు ఉండే. అట్లా పెళ్లి కాని వాళ్ళు దబ్బున ఇంట్లో ఫోర్స్ చేసేటట్టున్నారు. పెళ్ళైన నాసంటోడేమో పెళ్లి క్యాసెట్ వేసుకొని మళ్ళీ చూసేటట్టున్నది. ఆ జ్ఞాపకాలన్నీ తొలుస్తున్నాయి తెలుసా. భుజం మీద తువాల, ఆ బాసికం కట్టుకున్న నుదురు, ఇట్లా ఓం వేసుకుంటాం కదా, ఈ చేతుల మైదాకు ఇక్కడ స్వస్తికి వేస్తారు. అది చేతుల ఏమంటారు పోకర్ కత్తెర, వడ కత్తెర అంటారు. జీడి గింజలు మన పెళ్లిలలో చాలా ఉంటాయి, చాలా మంది తెలియదు. ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. మన మేనత్తలు వచ్చి గుంజలకు అలుకు పెట్టుడు, జాజు ఊసుడు, తెల్లది పచ్చని మామిడాకు తోరణాల పందిరి, ఆ పచ్చని ఆకులు కట్టి కొబ్బరాకులు మామిడాకుల కలిపి మిక్సింగ్ అయిన ఒక చల్లటి వాసన వస్తుంది. ఆ ఫ్లేవర్స్ తెలంగాణ పెళ్లిళ్ళు ఇంత పదిలంగా ఉండాలని మీ అభినయమే కాకుండా మీ చుట్టూన్న అట్మాస్ఫియర్ కూడా చూపించింది. అది కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అందుకు నిజంగా ఒక స్వచ్ఛమైన పెళ్లిని కళ్ళతో చూసినట్టు అనిపించింది. ట్రూలీ మీ పెళ్లి కాని పెళ్లికి మా అందరి దృష్టిలో దాన్ని పెళ్లిలా నిటారుగా నిక్కచ్చిగా పచ్చిగా నిలబెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తమ్ముడు మీ కెరీర్ కానీ చెల్లె సిరి కెరీర్ కానీ ఇంకా మరింత దేదీప్యమానంగా వెలుగుతూ మీరు 6 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటూనే మా హృదయాల్లో ఆ వీడియోలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇంకోసారి ఇంటర్తో మళ్ళీ మీకు ఒక హిట్ వాడాలి, అప్పుడు మళ్ళీ మీ ఇద్దరితో కలుస్తా. అదే మిత్రులారా, చూస్తూనే ఉండండి మన తెలంగాణ. ఇవాళ చూడ చక్కని జంట మన కన్నుల పంటని పట్టుకొచ్చి మనం ఒక కనువిందు చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇట్లా వస్తున్న యూట్యూబ్ మీన్స్ యాక్టర్స్ వాళ్ళ టాలెంట్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా పైకి తెచ్చుకుంటూ వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటున్న ఈ తరుణాన్ని మన తెలంగాణ నుంచి మరీ మీకు చూపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మన తెలంగాణ. నమస్తే.